ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజులు ఉపవాసంలో వీఆర్ ఇన్ ఫస్ట్ డే. యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం 50 రోజులు ఉపవాసం ఉంటాం, అది మీకు తెలిసిందే. సో ఈ సంవత్సరం కూడా మరి 50 రోజుల ఉపవాసంలో ఉండటానికి దేవుడిచ్చిన మహా గొప్ప గంతను బట్టి దేవుని స్తోత్రం, అవకాశం బట్టి వందనాలు. అదేవిధంగా మీరు కూడా నాతో ఎవరైనా ఉపవాసం ఉండాలనుకుంటుండొచ్చు, లేదంటే ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ల కింద కామెంట్ చేస్తే వాటి కోసం మేము సంఘం అందరం కూడా కలిసి ప్రార్థన చేస్తామండి. ఓకే, 50 రోజుల ఉపవాసంలో మరి నిజంగా దేవుడే నిలబెట్టుకున్నాడని నమ్ముచున్నాము. ఇవన్నీ ఘనంగా జరగాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశ్వతాలకి కారణభూతులమైన గొప్ప దేవసయానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడి ప్రభా. ఈ సమయం అందున తండ్రి ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఉపవాస ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి బలపరచమని దైవవాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నాం. మీరు కాదు కానీ ఆత్మీయ వాక్యం సెలవిస్తుండగా పరిశుద్ధాత్మలో నా మాతో అందరితో మాట్లాడుతున్నందుకు రాజా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఎప్పుడు మనము చెప్పుకుంటుంటాము ఉపవాస ప్రార్థన అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనదని. ఎందుకు అంటే కొన్ని బంధకాలు తెగిపోవాలన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి లేదా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు పోవాలన్నా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ ప్రేయర్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్, ఏ ఫాస్టింగ్ ప్రేయర్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. అంటే ప్రార్థన అనేది మన జీవితాన్ని మారిస్తే ఉపవాస ప్రార్థన అనేది మనల్ని మారుస్తుంది. అందుకని ఏంటంటే చాలా మటుకి ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా అంటే చాలా కార్యాలు మా జీవితంలో చేస్తాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన అంటే కడుపు ఖాళీగా ఉంచుకోవటమే కాదు, ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి, ఎక్కువగా దేవుడితో గడపాలి, వర్డ్ ఆఫ్ గాడ్తో, ప్రేయర్తో, ఇంకా దేవునితోనే ఆయన ఆత్మలో నడిపించబడుతూ కూడా మనం ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఫాస్టింగ్ ప్రేయర్ అనేది సక్సెస్ఫుల్గా మన బంధకాలు తెగిపోవడానికి, ఎన్నో సంవత్సరాల నుంచి పోలేనటువంటి సమస్యలన్నీ కూడా పోవటానికి ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మార్కు సువార్త 9:29 చూసినట్లయితే చదువునాను. అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. కొన్ని కార్యాలు మన జీవితంలో జరగటం సాధ్యం అవ్వవు. అంటే ఇంకా నా జీవితంలో ఈ కార్యం జరగదులే, ఈ అద్భుతం నా జీవితంలో జరగదులే, ఇంకా నేను సక్సెస్ అవ్వనులే, నా లైఫ్లో ఇంకా నా జీవితంలో సంతోషాన్ని చూడనులే అనేది చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీలో సాధ్యం లేని అంటే సాధ్యము కాని కార్యాలు ఏమైనా ఉంటే ప్రార్థన వల్లనే కానీ. ఆ కింద ఫుట్ నోట్లు ఏమైనా ఉంటుందంటే ఉపవాస ప్రార్థన అని ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతాము, సన్నిధిలో అడుగుతాము, అందరికీ చెప్తూ ఉంటాం, కానీ కొన్ని కార్యాలు ఆలస్యం జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మన జీవితంలో కార్యాలు ఆలస్యమైనప్పుడు, లేదా రెండోది ఇంకా నా వల్ల కాదు, నా జీవితంలో ఈ కార్యం జరగదు, నేను ఈ సక్సెస్ని చూడలేను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా అంటే చాలా మన జీవితాన్ని నిలబెడుతుంది, చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఇక్కడ శిష్యులు వచ్చి అంటున్నారు, మా వల్ల జరగలేంది మీ వల్ల ఎలా జరిగింది, మేము ఆ దయ్యాన్ని విడిపించలేకపోయాం, మీరు ఎలా విడిపించగలిగారు అంటే ఇది ప్రార్థన వల్లనే. కానీ ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మనం ఉంటామో ఆ ఉపవాస ప్రార్థన వల్ల ఖచ్చితంగా ఎంత అసాధ్యమైన కార్యాలైనా సరే సుసాధ్యము చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా ఉపవాస ప్రార్థనలో చాలా అంటే చాలా తగ్గింపు కలిగి ఉండాలని. నినివే పట్టణస్తులు దేవుని యొక్క ఉగ్రతను చూడబోతున్నారని యోనా ద్వారా ప్రకటన చేయబడినప్పుడు వాళ్ళందరూ కూడా వారంతటి వారు తగ్గించుకుని, చివరికి ఆ రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజు కూడా తగ్గించుకుని ఏం చేశారంటే అందరూ కూడా దేవుని ముందర మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడంట దేవుడి ఉగ్రత వారి మీదకి రాకుండా తప్పించబడ్డారు. అలాగే కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలన్నా, కొన్ని అద్భుతాలు మన జీవితంలో జరగాలన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ కావచ్చు, లేదంటే వివాహం కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఏదన్నా సక్సెస్ చూడాలని మన జీవితంలో అనుకుంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో ఆ ఫాస్టింగ్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తారు. అంతేకాదు మనము చేస్తున్నటువంటి పాపాల వల్ల చాలా అంటే చాలా శాపాలకి మనం గురవుతూ ఉంటాం. ఎందుకు అంటే తెలిసి చేస్తే పర్వాలేదు, తెలియకుండా చేస్తే పర్వాలేదు,
దేవుడు అంటే తెలీదు, దీనివల్ల శిక్ష కలుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో తెలిసి కూడా చాలా పాపాలు చేస్తూ ఉన్నాం, తెలిసి కూడా చాలా అంటే చాలా బాధ పెడుతున్నాం దేవుడు. సో దానికి మాత్రం తప్పదు శిక్ష. సో వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే మన మారు మనసు పొందుకుని ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత నుంచి లేదంటే సమస్యల నుంచి ఈ యొక్క బాధల నుంచి ఖచ్చితంగా మనం తప్పించబడతాము. అందుకనే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. సంవత్సరంలో కొన్ని 20 రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా, లేదంటే వారానికి 1 రోజు పెట్టుకున్నా, మన ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలని దేవుడే మారుస్తాడు, మనల్నే దేవుడు మారుస్తాడు. కాబట్టి అందుకనే ప్రేయర్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. అయితే ఏ ఫాస్టింగ్ ప్రేయర్ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్, అంటే మన జీవితాలనే మనల్నే మారుస్తున్నాడు. అందుకనే ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాస ప్రార్థన వల్ల దేవుడు చాలా కార్యాలు చేస్తారు. అంతేకాదు ఉపవాస ప్రార్థన అంటే కేవలము మన కోసం మాత్రమే కాదు, అనేకుల కోసం కూడా ఉండాలి. అందుకని యెషయా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయం 10 నుంచి 58వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, ఆశించిన దానిని ఆగమన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే అనేకులకి మనము మేలు కలగాలని, అనేకులు కడుపు నింపబడాలని, అనేకులు బంధకాల నుంచి కూడా తెంపబడాలని, అంటే బయటకు రావాలని కూడా మనం ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన. చాలామంది ఉపవాస ప్రార్థన వారి కొరకే ఉంటారు, పక్కన వాళ్ళ కోసం కానీ, ఎవరి జీవితాలన్నా బాగోకపోతే వారి కోసం కానీ, వారు స్వార్థమే చూసుకుంటారు. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ మీన్స్ ఏంటంటే దేవునికి ఇష్టమైన ఫాస్టింగ్ ప్రేయర్ అంటే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం మొత్తం అంతా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీ స్వార్థాల కోసం, మీ సొంత సౌలభ్యం కోసం మీరు ఉంటున్నారు, అది నాకు ఇష్టమైన ఉపవాసమా? నీ కంఠధ్వని పరమందు వినిపించాలా, అంతేకాదు బంధకాల్లో ఉన్న వారిని విడిపించాలా, 3 ఆకలి గుని వారికి నువ్వు పెట్టాలి అని. బంధకాల్లో చాలామంది ఉంటారు, చాలామంది శ్రమల్లో ఉంటారు. వారందరి కోసం కూడా మనం ఉపవాస ప్రార్థన చేస్తే మన కోసం ఖచ్చితంగా దేవుడు కనుదృష్టి మన మీద ఉంటుంది. మన కోసము ఖచ్చితంగా దేవుడే ఎవరొకరిని ఏర్పాటు చేస్తాడు, దేవుడే ఎవరొకరిని పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఖచ్చితంగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా మన జీవితాలను మారుస్తుంది, మన బ్రతుకులు మారుస్తుంది, మనల్ని మారుస్తుంది. అయితే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు అనేకుల కొరకు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, అనేకులు బాగుపడడం అలవాటు ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు అనేకులకి మనము ఎలాగో తినము కాబట్టి మనము తినేదాన్ని అనేకులకు పెట్టేటట్లుగా కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను చూస్తాము. అంతేకాదు నీరు అదేంటంటే ఎక్కడైతే నీరు, ఇప్పుడు చూడండి చెరువు ఉంటుంది కదా, ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువలో చెట్టు ఉంటే ఆ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అలా కాకుండా అదే చెట్టు రాయి మీద ఉందనుకోండి, అది ఎప్పుడు ఎండిపోతుందో తెలియదు. అలాగే మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ, అనేకులకు సహకారిగా ఉంటూ, అనేకులు మనం కడుపు కాల్చుకుని ఉంటాం కాబట్టి అనేకులు కడుపు నింపుతామో ఖచ్చితంగా ఎల్లప్పుడూ నీరు కట్టిన తోట వలె, అంటే ఏంటంటే నీటి దగ్గర ఉన్న ఆ చెట్టు కానీ తోట కానీ ఎలా పచ్చగా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే పచ్చగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన 50 రోజులు కూడా దేవుడు మీ జీవితాలను, నా జీవితాన్ని, అందరి జీవితాన్ని మార్చును గాక. దయచేసి గమనించండి, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.